హాయ్ అండి అందరికీ. ఈరోజైతే వీడియోలో కలాంచి ప్లాంట్ ప్రాపగేషన్ అండ్ టిప్స్ చెప్తానండి. అలాగే ఇది వింటర్ బ్లూమింగ్ ప్లాంట్ అండి. మనం దీన్ని ఎలా ప్రాపగేట్ చేసుకోవచ్చు కొమ్మలతో, అలాగే లీఫ్తో ప్రాపగేషన్ చేసుకోవచ్చు. అవన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇది వింటర్ బ్లూమింగ్ ప్లాంట్ అండి. మనం ఒక ప్లాంట్ తెచ్చుకుంటే చాలు, ఇలా చాలా మొక్కల్ని అయితే తయారు చేసుకోవచ్చు అనమాట. ఇవైతే నేను చామంతుల్లాగానే మనం జూన్ జూలై నెలలో రీపాట్ చేసుకోవాలండి. పాత మొక్కల్ని కొత్త మొక్కలు తెచ్చుకుంటే మనం ఆల్రెడీ మట్టిలో పెట్టుకుంటాం కాబట్టి అవసరం లేదు. మనం పాత మొక్కల్ని అయితే ఇలా రీపాట్ చేసుకోవాలన్నమాట. నేను జూన్ జూలై నెలలో రీపాట్ చేసుకున్నాను. రీపాట్ చేసుకున్నాక పెరిగిన గ్రోత్ అనమాట ఇదంతా కూడాను. అయితే ఒక మొక్క నుంచి మనకి పక్కన మొక్కలు వస్తూ ఉంటాయండి. ఎక్కువగా ఉన్నప్పుడు అవసరం లేదు. ఎక్కువ ప్లాంట్స్ కావాలనుకున్న వాళ్ళైతే ఇలా లీఫ్ని, అడుగున ఉన్న లీఫ్ ఫ్రెష్ లీవ్స్ ఉంటాయి కదండి, ఆ లీఫ్ని తీసేసి మనం మట్టిలో పెట్టుకుంటే మనకి ప్లాంట్ అయితే తయారైపోతుందండి. అలాగే మనం స్టెమ్స్తో కూడా ప్రాపగేట్ చేసుకోవచ్చండి. అలాగే ఇది రీపాట్ చేయలేదు చూసారా. రీపాట్ చేయకపోతే ఇలా కొమ్మ ముదురుగా అయిపోయి మనకి ఫ్లవరింగ్ అనేది ఎక్కువ రాదండి. రీపాట్ చేస్తే మొక్క అనేది ఫ్రెష్గా బలంగా పెరుగుతుందన్నమాట. వాటికైతే బ్లూమింగ్ అయితే బాగా వస్తుంది. ఇదైతే కంపల్సరీగా వింటర్ బ్లూమింగేనండి. నవంబర్ నుంచి మనకి మార్చి వరకు ఉంటుంది, దాదాపు ఫిబ్రవరి మార్చి వరకు. ఒక్కోసారి డిసెంబర్ నుంచి బ్లూమింగ్ స్టార్ట్ అవుతుంది ఏరియాని బట్టి అండి. కూలింగ్ ప్లేస్లో అయితే మనకి నవంబర్ నుంచే స్టార్ట్ అవుతుంది. నాకైతే డిసెంబర్ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట ప్రతి ఇయర్ కూడాను. మామూలుగా అయితే ఇంకా వింటర్ 4 months కూడా మనకైతే మార్చి వరకు బ్లూమింగ్ ఉంటుంది. తర్వాత ఆ స్టెమ్స్ కట్ చేసి మనం పక్కకు పెట్టేసుకుంటే నెక్స్ట్ ఇయర్కి మనకి మళ్ళీ బ్లూమింగ్ వస్తాయి అన్నమాట. ఇలా స్టెమ్స్ కట్ చేసుకొని అడుగునున్న లీవ్స్ తీసేసి మనం స్టెమ్స్తో ప్రాపగేట్ చేసుకోవచ్చండి. చక్కగా ప్లాంట్ తయారైపోతుంది. ఇవి చనిపోయే అవకాశాలు కూడా తక్కువ అండి. వాటరింగ్ అనేది చూసుకొని ఇచ్చుకోవాలి. జస్ట్ అంటే ఎక్కువగా వాటర్ పోస్తే ఏంటంటే స్టెమ్స్ కుళ్ళిపోతాయి అన్నమాట. ఇది కూడా సక్యులెంట్ టైప్లో అనమాట. మనం ఆ వింటర్లో వచ్చే బ్లూమింగ్ కోసం మనం ముందు నుంచి ఇలా కేర్ తీసుకుంటే, మనం అప్పుడప్పుడు ఒక 1 monthకి ఒకసారి మనం కంపోస్ట్ అనేది ఇచ్చుకుంటూ ఉంటే ఏంటంటే మనకి ఆ టైంకి బ్లూమింగ్ అనేది బాగా ఉంటుందన్నమాట. ఇలా లీవ్స్ చూసారా, అలా కాండం వరకు నొక్కేసి మట్టిలో పెట్టేస్తే చాలు, జస్ట్ ప్లాంట్ అయితే వచ్చేస్తుంది. అలాగే స్టెమ్స్తో కూడా మనం కట్ చేసుకుని పెట్టుకోవచ్చు అనమాట పక్కన. అడుగునున్న లీవ్స్ ఎప్పటికప్పుడు ఇలా కుళ్ళిపోతూ ఉంటాయండి. ఆ కుళ్ళిపోయిన లీవ్స్ అనేవి తీసేసుకుంటూ ఉండాలన్నమాట. లేకపోతే మట్టిలో పడి ఫంగస్ లాగా ఫామ్ అయ్యి మనకి ఆ మొక్క అనేది చనిపోయే అవకాశం ఉంటుందన్నమాట. అంతకుమించి పెద్దగా దీనికి జాగ్రత్తలు అయితే ఏం తీసుకోవాల్సిన లేదు. వాటరింగ్ అనేది చూసుకుని ఇచ్చుకోవాలి. లీవ్స్ అనేవి ఎండిపోతూ ఉంటాయి కదండి, అవి తీసేసుకుంటూ ఉండాలన్నమాట. మనం ఫ్రెష్గా ఉన్న లీవ్స్ పెద్దగా ఉంటాయి కదండి, అడుగున లీవ్స్ అనేవి పెద్దగా అవుతాయి కదా, ఆ లీవ్స్ తీసేసి మనం ఇలా మట్టిలో గుచ్చుకుంటే మనకి ప్లాంట్ అయితే తయారైపోతుంది. ఇప్పుడైతే నా దగ్గర ఎక్కువ మొక్కలు ఉన్నాయి. అంతకుముందు మొక్కలు లేనప్పుడైతే నేను ఇలా లీఫ్తోనే ప్రాపగేషన్ చేసి ఎక్కువ మొక్కలను చేసుకుంటూ ఉంటాను అనమాట. మళ్ళీ ఎవరో ఒకరు అడుగుతుంటారు కదా, అడిగిన వాళ్ళకి ఇస్తూ ఉంటాను. అందుకని స్టెమ్స్తో ప్రాపగేట్ చేస్తూ ఉంటాను అనమాట పక్కన. కాకపోతే ఇట్లాంటి వెడల్పాటి కుండీల్లో పెట్టుకుంటే ఏంటంటే మనకి ఆ పక్కన అనేది పిలకలు వస్తూ ఉంటాయి కదా, చూడటానికి ఫ్లవరింగ్, ఆ టైంకి ఫ్లవరింగ్ వచ్చినప్పుడు అయితే బాగుంటుందన్నమాట. ఆ పాట్స్ నేను 4 years నుంచి వాడుతున్నానండి. అయినా కూడా చక్కగా ఉన్నాయి. అలాంటి పాట్స్ అయితే గట్టిగా ఉంటాయి అన్నమాట ఇలాంటి ప్లాంట్స్కి. ఇది ఊరికే జస్ట్ నేను ఒక లీఫ్ అయితే పెట్టానన్నమాట. ఆ లీఫ్ చూడండి, దానికి వేర్లు అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. మీకు కనిపిస్తున్నాయి లేదో, ఒక 2-3 వేర్లు అయితే ఉన్నాయి. అలా వేర్లు స్టార్ట్ అవుతూ ఉంటాయండి. తర్వాత మనం దీన్ని అలాగే ఉంచేస్తే దాని నుంచి పక్కన మొక్క అయితే స్టార్ట్ అవుతుంది. మనం ఇలా ఎండిపోయింది కదా అని తీసేయకూడదనమాట. మొక్క నుంచి స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఈ లాస్ట్ ఇయర్ బ్లూమింగ్ అండి. ఇది ఇలా ఉంటుంది అనమాట బ్లూమింగ్. దీనిలో ఇంకా 4 colors ఉంటాయండి. నా దగ్గర అయితే ఒక కలరే ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. కీప్ వాచింగ్.